ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 13, 2025. సాకారవాణి. బాబా యొక్క మధుర మహావాక్యాల సారం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు దేవతలుగా అవ్వాలి. కనుక మాయావి అవగుణాలను త్యాగం చెయ్యండి. కోప్పడటం, కొట్టడం, విసిగించడం, చెడు పనులు చేయడం, దొంగతనం చేయడం ఇవన్నీ మహాపాపాలు. ప్రశ్న: ఈ జ్ఞానంలో ఎలాంటి పిల్లలు వేగంగా ముందుకు వెళ్ళగలరు? నష్టం ఎవరికి కలుగుతుంది? జవాబు: ఎవరికి తమ లెక్కాచారం పెట్టడం తెలుసుంటుందో వారు ఈ జ్ఞానంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళగలరు. ఎవరు ఆత్మాభిమానులుగా ఉండరో వారికి నష్టం కలుగుతుంది. బాబా చెప్తారు, వ్యాపారస్తులకు లెక్కాచారాన్ని పెట్టే అలవాటుంటుంది. వారు ఇక్కడ కూడా వేగంగా ముందుకు వెళ్ళగలరు. పాట: ముఖం చూసుకో ఓ ప్రాణి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఆంతరికంగా స్వయాన్ని చెక్ చేసుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. చెడు అలవాట్లను తొలగించాలి. బాబా, మేమెప్పుడు చెడు పనులు చేయము అని ప్రతిజ్ఞ చెయ్యాలి. రెండో పాయింట్: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి చేయటంలో పోటీ పడాలి. ఆత్మిక సేవలో తత్పరులవ్వాలి. పెద్దలను గౌరవించాలి. వరదానము: ఫాలో ఫాదర్ యొక్క పాఠం ద్వారా కష్టాన్ని సులభంగా చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: కష్టాన్ని సులభంగా చేసుకునేందుకు లేక చివరి పురుషార్థంలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు మొదటి పాఠం ఫాలో ఫాదర్. ఈ మొదటి పాఠమే చివరి స్థితిని సమీపంగా తీసుకొస్తుంది. ఈ పాఠం ద్వారా తప్పులు చెయ్యని ఏకరస మరియు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. ఎందుకంటే ఏ విషయంలో అయినా ఫాలో చేసేందుకు బదులు మీ బుద్ధిని ఉపయోగించినప్పుడు కష్టమనిపిస్తుంది. దీని ద్వారా సొంత సంకల్పాల వలలో చిక్కుకుపోతారు. బయటకొచ్చేందుకు సమయం కూడా పడుతుంది, శక్తి కూడా ఖర్చవుతుంది. ఒకవేళ ఫాలో చేస్తూ ఉంటే సమయము మరియు శక్తి రెండు మిగిలిపోతాయి, జమ అవుతుంది. స్లోగన్: సత్యత, శుభ్రతలను ధారణ చేసేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఈరోజు పాయింట్: మనసా సేవలో స్వయాన్ని ఎంత బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. కేవలం స్వయం పట్ల భావుకులుగా అవ్వకండి, కాని ఇతరులను కూడా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా పరివర్తన చేసే సేవ చెయ్యండి. భావన మరియు జ్ఞానం, స్నేహము మరియు యోగం రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. కళ్యాణకారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు బేహద్ విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.